హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, ఈ పేట టాస్క్ ఏదైతే ఉందో అందులో పార్ట్ 2, నిన్న వరకు పార్ట్ 1 చెప్పాను కదా, ఇది పార్ట్ 2. సో ఈ పార్ట్ 2లో ఏం జరిగింది, మనోళ్ళు ఇంకా నిన్నటికంటే ఈ రోజు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంది. పాయింట్ టు పాయింట్ క్లియర్గా మాట్లాడుకుందాం, స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఏంటంటే, దొంగిలించిన డబ్బుల కోసం ఫైటింగ్. ఇక్కడ నిన్న దొబ్బేసిన డబ్బులు ఉన్నాయి కదా, తనుజ అండ్ సుమన్ వీళ్ళిద్దరు డబ్బులు కొట్టేసిళ్ళు. అది ఎంతమంది అడిగినా కూడా, ఎవరు అడిగినా కూడా, ఈవెన్ వాళ్ళ టీం, తనుజ వచ్చేసి రెడ్ టీం అంటే మాధురి టీం నుంచి అడిగినా కూడా తనుజ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ మాధురికి, రీతుకి అండ్ తనుజకి ముగ్గురికి కూడా గొడవలు చాలా అయినాయి. మాధురి ఈ గొడవంతా పక్కన పెట్టేసి తనుజని నమ్మక తను అలిగేసి కిచెన్లోకి వెళ్ళింది. మళ్ళీ మాధురిని బతిలాడదామని చెప్పి తనుజ వెళ్ళి అక్కడ తనుజకి మాధురికి మళ్ళీ గొడవ. అండ్ మళ్ళీ ఇక్కడ రీతు ఇన్వాల్వ్ అయితే మళ్ళీ రీతుతో మళ్ళీ గొడవ. సో ముగ్గురికి కలిపి ఇదే గొడవ, ఇదే పంచాయతీ. ఏం లేదు, ఆ కొట్టేసిన డబ్బులు ఏడున్నాయి చెప్తే సరిపోతుందని. మాధురి ఏమంటుందంటే, నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, నాకు మనిషి ఇంపార్టెంట్. ఈ ఒక్క డైలాగ్ అండర్లైన్ చేసుకుందాం. నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, మనిషి ఇంపార్టెంట్. నేను విలువ ఇచ్చేది ఓన్లీ మనుషులకే, డబ్బులకు కాదు. దీన్ని అండర్లైన్ చేసుకుందాం, ఎప్పుడైనా పని చేస్తుంది. రీతుకి తనుజకి గొడవ. వీళ్ళిద్దరు ఏంటంటే, అసలు తనుజ నిలబడి మాట్లాడేంత పేషెన్స్ని ఎప్పుడో కోల్పోయింది. రీతు ఏం అడిగినా కూడా గొడవే. ఇప్పుడే స్టార్టింగ్ నుంచి తనుజ అని ఏం అడిగినా కూడా గొడవ. ఓన్లీ గొడవతోనే స్టార్ట్ చేస్తుంది, గొడవతోనే ఎండ్ చేస్తుంది, గొడవతోనే పడుకుంటుంది, గొడవతోనే తింటుంది. ఇది తనుజ అనేది ఇన్ని రోజులు భరణి ఉన్నన్ని రోజులు సైలెంట్గా ఉండేది. ఎప్పుడైతే భరణి బయటికి వెళ్ళిపోయిందో, ఇప్పుడు తను లోన్లీగా ఉంది కాబట్టి తను సింగిల్గా నిలబడడం స్టార్ట్ చేసింది. తనుజ 2.0. సో ఇక్కడ ఏంటంటే, మళ్ళీ అందరూ ఇక ఆల్రెడీ అందరికీ తెలిసింది, ఆ డబ్బులు తనుజన కొట్టేసింది. తనుజ, దివ్య, సుమన్ వీళ్ళు ముగ్గురు కొట్టేసిందని అందరికీ తెలుసు. కాకపోతే ఎవరి దగ్గర ప్రూఫ్ లేదు. మాధురికి ఖచ్చితంగా తెలుసు, మాధురితో తనుజ చెప్పేసింది కాబట్టి మాధురి ఏం చేసిందంటే వెళ్ళి అందరు కూడా చెప్పేసింది, తనుజన కొట్టేసింది, తనుజ దగ్గర ఇంత అమౌంట్ ఉంది, సో మనం ఊకి అడగడం అవసరం లేదు, డబ్బులు తనుజ దగ్గరనే ఉన్నాయి, సో ఎవరి డబ్బులు వాళ్ళకు తర్వాత తీసేసుకుందామని చెప్పి వీళ్ళు ఒక గ్రూప్ డిస్కషన్ చేస్తున్నారు. ఓన్లీ రెడ్ టీం వాళ్ళు. బ్లూ టీం వాళ్ళు వాష్రూమ్ సైడ్ ఉన్నారు. సో వాళ్ళు అంటే బ్లూ టీం ఎవరు, సంజన, నిఖిల్ వీళ్ళు ఉన్నారు కదా. సో సంజన అనేస్తుంది, కళ్యాణ్ని తీసేద్దాం అనుకున్నారు, కాకపోతే కళ్యాణ్కి ఛాన్స్ ఇవ్వట్లేదు, కళ్యాణ్ దొబ్బేద్దాం అనుకున్నారు, కాకపోతే వీలు కావట్లేదు. మనం అనేవాళ్ళం, మనం యాంకర్లు, మనం యాక్టర్లం కాబట్టి మనం ఉండే క్లాస్ వేరు, అతను ఉండే క్లాస్ వేరు. సో మనకి అలాంటి మెంటాలిటీ లేదు, తీసేసే బుద్ధి. వాళ్ళ క్లాస్కి ఉంటుందేమో, మాకు లేదు. ఇక్కడ ఏంటి క్లాస్ దేనికి ఒక సర్టెన్ బార్డర్ పెట్టేస్తుంది. ఇతను వేరే కేటగిరీ, వీళ్ళు వేరే కేటగిరీ. సో సంజన ఇద్దరిని డివైడ్ చేసి మాట్లాడుతుంది. మేము యాక్టర్సు, మేము అది, మేము ఇది. తిప్పి కొడితే ఒక 2-3 సినిమాలు చేసిందో లేదో, ఏమైనా టీవీ షోలు కూడా చేయలేదు, సీరియల్ అలా కూడా ఎన్నో ఉండదు. సో ఈమె యాక్టర్ అనిపోయింది. 2-3 సినిమాలకి ఈమె యాక్టర్ అయిపోయి క్లాస్ డివైడ్ చేస్తుంది. క్లాస్ ఒక లెక్కకు మాట్లాడితే తను ఇండియన్ పోలీస్, ఈమె యాక్టర్. ఎక్కువ ఎటు వెయిట్ ఉంటాయంటే పోలీస్ సైడే ఉంటుంది. తిను యాక్టర్, దేనికి పని చేయదు. ఆమె క్లాస్ అని ఒక డివైడ్ చేస్తుంది, క్లాస్. సో వీళ్ళలో ఇట్లా నడుస్తుంది. ఇక్కడ ఏం చేసిందంటే, మళ్ళీ రమ్య వచ్చేసి ఇమాన్యుల్ అడిగిండు, నా కోసం ఒక పాట పాడవని ఇమాన్యుల్ అడిగితే, రమ్య ఇమాన్యుల్తో చూసుకుంటూ సిపాయి అనే పాట పాడింది. పాడిన కాడికి కొంచెం మంచిగా పాడింది, కాకపోతే ఇమాన్యుల్కి పాపం ఆ సాంగ్ ఏంటో తెలియదంట. అసలు ఆ సాంగ్, సిపాయి అనే సాంగ్ తెలియకుండా ఎవ్వరు లేరు. ఆ సాంగ్ గురించి అదేంటి లైలా మజ్ను సంథింగ్ ఏదో ఉంటుంది ఆ మూవీలో సాంగ్, అది ఇమాన్యుల్కి తెలియదంట. కాకపోతే రమ్య ఇమాన్యుల్ని చూస్తూ పాడింది. ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే, అసలు రమ్య పర్ఫార్మెన్స్ మొత్తం తగ్గిపోయింది. వచ్చిన స్టార్టింగ్లో మంచి ఎగిరిళ్ళు జోష్గా, కాకపోతే ఇక్కడ ఏమైందో తెలియదు, రమ్య మొత్తం డౌన్ అయిపోయింది. రమ్య అసలు కనబడడం మీన్స్ తను స్క్రీన్లో కనబడట్లేదు, తన పర్ఫార్మెన్స్ మొత్తం తగ్గిపోయింది. పాటలైతే వాడుతుంది, ఇంత మించి ఏం రాదు. పుల్లలు పెట్టే టైంకి అయితే పెట్టేస్తుంది, నామినేషన్ టైంలో కూడా వల్గర్ మాటలు మాట్లాడేస్తుంది. పర్ఫార్మెన్స్కి వచ్చేవరకు అయితే రమ్య 0. సో ఇక్కడ కొట్టేసిన డబ్బులు ఎక్కడ దాచిపెట్టుకోవాలని తనుజ అండ్ సుమన వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటున్నారు. తనుజ వెళ్ళింది ఒక సీక్రెట్ రూమ్లో. ఆల్రెడీ అందరూ కూడా తనుజ బ్యాగ్ని, తనుజ కబోర్డ్ని అన్నీ కూడా చెక్ చేసిండ్రు, ఎవరికి కూడా దొరకలేదు. ఎందుకంటే అప్పుడు తనుజ దగ్గర ఉన్న మనీ ఇప్పుడు తీసుకెళ్ళి తనుజ ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టేసింది.
డబ్బులు ఇవ్వమని సంజన ఎంతమందిని అడిగినా కూడా ఎవ్వరు ఇవ్వట్లేదు. కాబట్టి సంజన ఏం చేసిందంటే బిగ్ బాస్ని అడుగుతుంది. బిగ్ బాస్ డబ్బులు కొట్టేసిండ్రు, ఇవ్వమంటే ఇవ్వట్లేదు. సో వాళ్ళు ఇచ్చేదాకా మేము గేమ్ ఆడమంటే బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఎవరుంటే మీ లొల్లి పంచాయతీ మీరు చూసుకోండి తప్ప నా వారికి చెప్పకండి అని చెప్పేసి రోగం తిరిగినట్టు అయింది. ఇక అందరినీ అడుగుతుంది ఏం చేయాలి తనకి ఏం అర్థం కావట్లేదు. తనే అందరిని అడుగుతుంది, అయినా రావట్లేదు. సరే టాస్క్ 1 అయిపోయింది కదా, టాస్క్ 2 అనేది చూద్దామని చెప్పి వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ బిగ్ బాస్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇద్దరికి మాస్ మాధురి అండ్ సైలెన్సర్ సంజన వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఏం చేసాలంటే ఒకరికి పానీపూరి, ఒకరికి కాఫీ షాప్, ఈ 2 పెట్టేసినట్టు. అంటే ఈ దీంతో వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు. అంటే ఇప్పుడు రెడ్ టీం వాళ్ళు వెళ్ళి బ్లూ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమైనా కొనడము, ఇట్లాంటి ఒక కమ్యూనికేషన్ ద్వారా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ లీక్ కావచ్చు. అంటే టాస్క్ పరంగా ఇంకేమన్నా లీక్ కావచ్చు, దొంగలు ఎవరో తెలుస్తుంది, డబ్బు ఎవరి దగ్గర ఉన్నదో తెలుస్తుంది అని చెప్పేసి బిగ్ బాస్ ఏం చేసిందంటే వీళ్ళిద్దరికి మాస్ మాధురి ఏమో కాఫీ షాప్ తీసుకుంది, సంజన ఏమో పానీపూరి బండి తీసుకుంది. సో వీళ్ళిద్దరూ ఒక 2 స్టాళ్ళు పెట్టేసిండ్రు. కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ లేరు, కానీ పానీపూరి కోసం అని చెప్పేసి ఈ రెడ్ టీం వాళ్ళు బ్లూ టీం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. బ్లూ టీం పానీపూరి బండి కాబట్టి వీళ్ళందరూ కలిసి పానీపూరి కోసం వాళ్ళకు చాలా రోజులు అయితే బయట ఫుడ్ తినక దొరక ఫుడ్ దొరికింది, కాఫీదేముంది చాయ్దేముంది అని చెప్పేసి వీళ్ళు పానీపూరి కోసం అని వాళ్ళందరూ కలిసి ఒకరింకొకరు పానీపూరి దగ్గరికి వెళ్తున్నారు. స్మెల్ చూస్తున్నారు. అక్కడ సంజననేమో వచ్చేయండి మీకు నేను ఆఫర్ చేస్తా, వచ్చేయండి అని పిలుస్తున్నా కూడా వీళ్ళైతే మాధురి తనుజ వీళ్ళు మాత్రం టెంప్ట్ కావట్లేదు. మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ టెంప్టింగ్గా ఉన్నారు, కానీ అసలు వెళ్ళడానికి భయపడుతూ ఉన్నారు అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ తిండిపోతే ఎవరు అంటే రీతు ఏం చేసింది, పానీపూరి కోసం అని చెప్పి ఫాస్ట్గా సంజన టీంలో కలిసింది. పానీపూరి కావాలంటే వాళ్ళ దగ్గర బ్లూ స్కార్ఫ్ తను కట్టేసుకోవాలి, అప్పుడే సంజన పానీపూరి ఇస్తుంది. సో రీతు వెళ్ళి వాళ్ళ టీంలో కలిసింది పానీపూరి కోసం అని. వాళ్ళ టీంలో కలిసి తన కర్చీఫ్ తీసేసి తన రెడ్ ట్యాగ్ తీసేసి బ్లూ ట్యాగ్ కట్టేసుకొని వాళ్ళలో కలిసిపోయి పానీపూరి తినేసింది. అండ్ నెక్స్ట్ ఇమాన్యుల్ కూడా అతను కూడా తిండిపోతే కాబట్టి అతను కూడా వెళ్ళిండు, సంజన టీంలో కలిసి అంటే వీళ్ళందరూ ప్లాన్గానే వెళ్ళిండు, ఓన్లీ పానీపూరి వరకే. ఇమాన్యుల్ వెళ్ళి సంజన టీంలో కలిసి సంజనకి సపోర్ట్ చేస్తున్నాడు. ఏం జరిగినా మా మమ్మీ సైడే నేను ఉంటా, మా మమ్మీనే గెలిపిస్తా, నాకు మా మమ్మీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అప్పుడేమన్నా మాట్లాడి పానీపూరి తినేసిండు. ఇమాన్యుల్ ఏమన్నాడంటే సంజన సైడ్ వెళ్ళి మా మమ్మీ కనుక గెలవకపోతే నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతాను ఒక ఛాలెంజ్ చేసిండు. కానీ లాస్ట్లో మాత్రం వాళ్ళ మమ్మీ గెలవలేదు. మళ్ళీ రాము కూడా వెళ్ళి పానీపూరి కోసం అని రాము కూడా బ్లూ టీంలో కలిసేసిండు, అంటే సంజన టీంలో కలిసిండు. సో రెడ్ టీం నుంచి అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు, అంటే మాధురి టీం నుంచి సైలెంట్గా ఉన్నారు వీళ్ళు వెళ్తుంటే. ఎందుకంటే వీళ్ళందరినీ పంపింది మాధురి, పోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు అని చెప్పి మాధురి పంపింది. కానీ తెలివి తక్కువ సంజన ఏం చేసిందంటే వాళ్ళు వస్తుంటే సంబరపడ్డే తప్ప వీళ్ళు ఎందుకు వస్తున్నారో అని ఆలోచించలేదు. అండ్ మెయిన్ థింగ్ సంజన దగ్గర ఇంతవరకు 0, సంజన దగ్గర అసలు ₹1 కూడా లేదు, అంటే టాస్క్ పరంగా ఏ రూపాయి కూడా లేదు. ఉన్న డబ్బులంతా రెడ్ టీం వాళ్ళ దగ్గర మాధవ్ దగ్గరనే ఉన్నాయి. అండ్ ఇంకొంచెం డబ్బు ఉంటే తనుజ కొట్టేసింది. సో వీళ్ళంతా కూడా ఇప్పుడు పానీపూరి సైడ్ 3 మెంబర్స్ కలిసేసింది కదా. సో కాఫీ షాప్ సైడ్ తనుజ వెళ్ళింది, మాధురి తనుజ వెళ్ళి కాఫీ తాగుతున్నారు. కాఫీ షాప్కి ఎక్కువ డిమాండ్ లేదు, ఓన్లీ పానీపూరి షాప్కి డిమాండ్ ఎక్కువ ఉంది. వీళ్ళందరికీ టాస్క్ ఆడమని చెప్పి గేమ్ ఆడమని చెప్పి బిగ్ బాస్ ఇవన్నీ చెప్తే వీళ్ళు ఓన్లీ తిండి మీదనే పడ్డారు. అందుకని బిగ్ బాస్ ఏం చేశారంటే ఆ స్టాల్స్ ఆపేసిండ్రు. మళ్ళీ నేను చెప్పే వరకు ఎవరేం ముట్టొద్దు అని చెప్పి ఈ కాఫీ షాపు ఈ పానీపూరి స్టాలు 2 కూడా ఆపేసిండు. ఎందుకు అంటే తిండి మీద తప్ప వేరే కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు. ఫస్ట్ రీతు వెళ్ళింది, ఇమాన్యుల్ వెళ్ళిండు, రాము వెళ్ళిండు, వీళ్ళంతా కలిసి ఓన్లీ తిండి మీద ఫోకస్ పెట్టిండ్రు అని బిగ్ బాస్కి అర్థమయ్యి ఆ స్టాల్ అక్కడికి ఆపేసిండు. సో అన్నీ తీసుకెళ్ళి ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేసేమని రూల్. సో వీళ్ళంతా కూడా ఆపేసి మళ్ళీ ఏం చేసిందంటే సో వీళ్ళంతా కలిసి కాసేపు బెడ్రూమ్లో రెస్ట్ చేసుకుంటున్నారు. సుమన్ అన్న పడుకున్నాడు, అండ్ నిఖిల్ పడుకున్నాడు, అండ్ డిమన్ పవన్ పడుకున్నాడు. వీళ్ళందరూ మంచిగా నిద్రపోతున్నారు, మీరు రిలాక్స్ అవుతున్నారు అన్నట్టు. అప్పుడే ఎప్పుడు నిద్రపోయినా కుక్క మురుగుతుంది. సో ఆ సైరన్ వస్తుంటే ఇక్కడ క్యాప్టెన్ ఎవరు అంటే గౌరవ్ అండ్ సుమన్ అన్ననే పడుకున్నాడు. గౌరవ్ ఎవరు పడుకున్నా కూడా వాళ్ళని పాయింట్ చేయాలి. సో ఇక్కడ అందరూ అబద్ధం పడుతున్నారు, నేను పడుకున్నాను. కానీ సుమన్ అన్న పడుకున్న గురుక
తను పెడుతున్న గురక అనేది మనకి క్లియర్గా వినబడుతుంది. ఇక్కడ సుమన్ అన్న కూడా అబద్ధం ఆడిండు. వీళ్ళ వరకు వచ్చే వరకు 100 అబద్ధాలు ఆడతారు. ఇక మిగతా వాళ్ళు ఎవరున్నారు, సుమన్, నిఖిల్, డిమాండ్ పవన్ వీళ్ళు తప్ప అందరూ కూడా ఇంకో దగ్గర కూర్చొని వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. మాధురి చెప్పింది నేనే పంపించాను మీ టీంలోకి ఇమాన్యుయల్ని, రామ్ కూడా వెళ్ళిండు, రీతు కూడా వెళ్ళింది అని చెప్పి వీళ్ళు ప్లాన్గా చేసుకున్న దాన్ని సంజనకి చెప్తున్నారు. సంజన ఇక్కడ తిట్టేస్తుంది. బలవంతంగా ఏం చేశాడంటే సుమన్ అన్న ఇమాన్యుయల్ కూర్చొని ఆ బ్లూ ట్యాగ్ ఇప్పేసి రెడ్ ట్యాగ్ పెట్టేసిండు. రాము కూడా పెట్టేసిండు అండ్ రీతు కూడా పెట్టేసుకుంది. ఇక్కడ సంజనకి ప్లాన్ అని తెలిసింది. ఇదంతా కూడా మాధురి పంపించిందా ఇదంతా ప్లాన్ అని తెలిసి డైరెక్ట్ తిడుతుంది. దొంగ నా కొడుక, నీకు సిగ్గు లజ్జ లేదు. తనకు అర్థాలు తెలుసో తెలియదో కానీ ఇమాన్యుయల్ తిడుతుంటే పిచ్చడి అని నవ్వుకుంటూ ఉన్నాడు తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. దాని అర్థాలు తెలిస్తే తిరగబడేది ఉండే. ఇదే ప్లేస్లో సంజన అయినా ఇదే ప్లేస్లో తనుజ అయినా, రీతు అయినా, లేకపోతే మాధురి అయినా వీళ్ళు కనుక ఉండి ఈ సిగ్గు లేదా, ఈ లజ్జ లేదా అంటే చాప్టర్ ఇంకో రకంగా ఉండేదేమో. మాస్క్ మీద హరీష్ అంటే మొత్తం తగలబెట్టేసేటేమో ఆ బిగ్ బాస్ హౌస్ అంతా ఆ మాటలకి. సో ఇక్కడ ఈ డిస్కషన్లు అంతా జరిగిన తర్వాత ఏ టాస్క్లో విన్ కానందుకు సంజన సైడ్ 0. సంజన సైడ్ అసలు ఏం లేవు. ఉన్న డబ్బులంతా మాధురి సైడే ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ టాస్క్ అంటే రౌండ్ 1 నిన్న ఒకటి జరిగింది, ఈరోజు రౌండ్ 2. రౌండ్ 2 టాస్క్ ఏంటంటే ధమాకా కిక్ టాస్క్ అంట. ఈ టాస్క్ ఏంటి, ఈ కిక్ టాస్క్ అంటే ఏంటి అంటే ఓన్లీ కాళ్ళతోనే ఆడాలి. ఈ కిక్ కాదు, కాళ్ళతోని, ఓన్లీ కాళ్ళతోనే ఆడాలి. ఈ కిక్ టాస్క్ ఏంటంటే మంచి ఫన్నీగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. వీళ్ళకు నేనైతే ఈ టాస్క్ వాళ్ళని చూసే పెట్టాలనుకుంటున్నా. బిగ్ బాస్ ఏం చేసిందంటే ఒక బార్డర్ తీసుకున్నారు. ఆ బార్డర్లో నుంచి రెడ్ టీము, బ్లూ టీం 2 సైడ్ల నుంచి ఆ బార్డర్లో నుంచి చెప్పులు ఉంటాయి. ఒకటే చెప్పు ఉంటుంది, కొంచెం దూరంలో ఒక 2-3 అడుగులలో ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకి గమ్ పెట్టి ఉంటుంది. సో వీళ్ళు ఆ చెప్పును విసిరితే అది కొంచెం హైట్లో అతకాలి. ఎంత హైట్లో అతికితే అన్ని పాయింట్స్ అన్నట్టు. సో రెడ్ టీం నుంచి, బ్లూ టీం నుంచి అందరూ ఆడతారు. వీళ్ళు ఎంత హైట్లో ఆ చెప్పుని విసిరితే అంత హైట్లో అది అతకాలి. ఎక్కువ ఎవరి సైడ్ అయితే మార్క్స్ ఎక్కువ ఉంటాయో, మెజారిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళు విన్నర్ ఈ టాస్క్లో. ఇది ఫైనల్ టాస్క్. సో ఫస్ట్ రాము వెళ్ళిండు. వెళ్ళి కాళ్ళు లేపి ఇట్లా అనగానే అది కింద పడింది. అది ఎత్తు అతకలేదు. బిల్డప్లకు ఫస్ట్ వెళ్ళిండు 0. అంటే రాము ఎవరి సైడు, సంజన సైడు. వీళ్ళు ఎప్పుడు ట్యాగ్స్ మార్చుకుంటున్నారో, ఎప్పుడు కట్టేసుకున్నారో అర్థం కావట్లేదు. ఒక ఫ్లోలో వెళ్తున్నారు, ట్యాగ్ ఇస్తున్నారు, రెడ్ కడుతున్నారు, బ్లూ కడుతున్నారు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ టాస్క్లో ఎంటర్ అయింది రాము, బ్లూ టీం. రాము వెళ్ళిండు, చెప్పు విసిరేసిండు, అది అతకలేదు, కింద పడింది. నెక్స్ట్ రెడ్ టీం నుంచి రీతు వెళ్ళింది. రీతు వెళ్ళి కాలు ఇలా లేపి ఇలా అయ్యగానే అది 6.3 హైట్లో అతుక్కుంది. ఈ గేమ్ మొత్తంలో కూడా తనే ఫస్ట్. సో అంత హైట్లో పెట్టేసింది. 6.3 వచ్చినాయి, తనకి 6.2 వచ్చింది. రెడ్ టీం నుంచి ఫస్ట్ పాయింట్ ఫస్ట్ రౌండ్ రీతుకి వచ్చింది, అంటే రెడ్ టీం విన్ అయింది. సెకండ్ రౌండ్లో సాయి వెళ్ళిండు, అంటే రెడ్ టీం నుంచి సాయి వెళ్ళిండు. ఏదో చేద్దాం అనుకున్నాడు, అది కూడా కింద పడింది. సాయి వచ్చేసి పర్ఫార్మెన్స్లో తక్కువ, బాత్కాలలో బిల్డప్లలో ఎక్కువ, పుల్లలు పెట్టడంలో నారదుని కంటే మించి. సో సెకండ్ రౌండ్లో సాయి వెళ్ళిండు, అది కింద పడింది, అది అతకలేదు. అండ్ సంజన సైడ్ నుంచి అంటే బ్లూ టీం నుంచి రమ్య వెళ్ళింది. రమ్య వెళ్ళి ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోలేదు, సింపుల్గా తీసుకుంది. 4.9 ఈ హైట్లో పెట్టేసింది, ఒక చిప్ అతికింది. సో రమ్య సైడ్ అంటే సంజన సైడ్ ఇంకో పాయింట్. నెక్స్ట్ తనుజ వెళ్ళింది. తనుజ రెడ్ టీం. తనుజ వెళ్ళి తను కూడా 5.6 5.7 ఈ హైట్లో పెట్టేసింది. అంటే థర్డ్ రౌండ్లో రెడ్ టీం నుంచి తనుజ విన్నర్. డిమాండ్ పవన్ కూడా వెళ్ళిండు. థర్డ్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో వచ్చేసి రాము అండ్ రీతు, సెకండ్ రౌండ్లో సాయి అండ్ రమ్య, థర్డ్ రౌండ్లో తనుజ అండ్ డిమాండ్ పవన్. థర్డ్ రౌండ్లో తనుజ 5.7లో పెట్టేసింది. డిమాండ్ పవన్ 2 కాళ్ళు లేపి హైట్లో పెట్టేద్దాం అనుకున్నాడు,
పాపం ఫెయిల్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అలానే కింద పడ్డాడు. పరువంతా పోయింది, కవర్ చేసుకోలేక చచ్చిపోయిండు. రీతు వెళ్ళి ఎంత కవర్ చేసినా కూడా ఇజ్జత్ అయితే పోయింది. సంజన అయితే కింద పడి అందరు కూడా మస్తు నవ్విండ్లు. డిమాండ్ పవన్ వేషాలు ఇజ్జతి అట్టర్ ఫ్లాప్ అయింది. సో థర్డ్ రౌండ్లో అయితే తనుజ విన్నర్ అయింది. ఫోర్త్ రౌండ్లో దివ్య అండ్ నిఖిల్. సో ఫోర్త్ రౌండ్లో దివ్య 5 ఫీట్ పెట్టేస్తే నిఖిల్ 6.2 పెట్టేసిండు, 6.3 పెట్టేసిండు. సో హైయెస్ట్లో అంటే ఈక్వల్గా రీతు నిఖిల్ వీళ్ళిద్దరూ హైయెస్ట్లో ఉన్నారు. సో ఫోర్త్ రౌండ్లో అయితే నిఖిల్ విన్నర్ అంటే బ్లూ టీమ్ విన్నరు. ఇక లాస్ట్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్ కళ్యాణ్ అండ్ గౌరవ్. ఇక్కడ గౌరవ్ వచ్చేసి పెట్టగానే కింద పడ్డది. సో గౌరవ్ 0, కళ్యాణ్ 3.5లోనే పెట్టేసిండు. ఎందుకంటే కళ్యాణ్ పెట్టాలంటే మంచి హైట్లో పెట్టగలుగుతాడు. కాకపోతే అక్కడ ఎక్కువ సార్లు పెట్టింది కావాలి. సో ఎక్కువ సార్లు ఆ చెప్పు అతికింది కావాలి, పెట్టింది కావాలి కింద పడకుండా. సో కళ్యాణ్ ఏం చేసిండంటే అంత హైట్ అవసరం లేదు, మనం ఓన్లీ అక్కడ పెట్టడమే పాయింట్ అని చెప్పి 3.5లోనే పెట్టేసిండు. అంటే ఇంత హైట్లో మాత్రమే పెట్టేసిండు. ఇక్కడ టోటల్గా 3 టైమ్స్ సంజన వాళ్ళు డ్రాప్ అయితే, బ్లూ టీమ్ డ్రాప్ అయితే ఓన్లీ 1 టైం మాత్రమే రెడ్ టీం వాళ్ళు డ్రాప్ అయ్యారు. సో ఎక్కువ మెజారిటీ, ఎక్కువ మార్క్స్ చూసుకుంటే సంజన, సో ఎక్కువ మార్క్స్ చూసుకుంటే మెజారిటీ చూసుకుంటే మాధురి సైడ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ సెకండ్ టాస్క్లో మాధురి టీం అంటే రెడ్ టీం విన్ అయింది. బిగ్ బాస్ ఏం చెప్పినంటే ఈ టాస్క్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు గెలిచిన వాళ్ళని ఎత్తుకొని హౌస్ మొత్తం తిప్పాలి. ఇది ఫస్ట్, నేను ఫస్ట్లో మీకు చెప్పలేదు, ఇదే ఫస్ట్ కండిషన్ అన్నమాట. టాస్క్లో ఎవరు ఓడిపోతారో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం తిప్పుకురావాలి. సో ఇక్కడ రెడ్ టీం విన్ అయింది. బ్లూ టీం వాళ్ళు రెడ్ టీంని ఎత్తుకొని తిప్పాలి. దానికంటే ఫస్ట్ ఈ గెలిచిన వాళ్ళకి 2000 మనీ ప్రైజ్ మనీ ఇస్తా అన్నారు బిగ్ బాస్ చెప్పింది. కాబట్టి దానికోసం మళ్ళీ ఫైటింగ్. స్టోర్ రూమ్లో ప్రైజ్ మనీ వస్తాయి, దానికోసం అందరు లైన్ కట్టుకొని నిల్చున్నారు. కళ్యాణ్ ఒక్కడు మాత్రం లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని కూర్చున్నాడు, ఎంత ఓపెన్ చేయమని చేయలేదు. సో ప్రైజ్ మనీ వచ్చింది, కళ్యాణ్ తీసుకెళ్ళిండు. ఫస్ట్ కొంచెం దాచిపెట్టేసిండు, కొంచెం తీసుకెళ్ళి ఇంకో దగ్గర దాచిపెట్టిండు. అందరూ కూడా లోపలికి వెళ్ళిళ్ళు, రీతు వెళ్ళింది, అందరూ కూడా వెళ్ళిళ్ళు డబ్బుల కోసం అని. ఇక్కడ ఏం చేసినంటే ఆ డబ్బులు ఏడబెడుతున్నారు, దొరికితే బ్లూ టీం వాళ్ళు కొట్టేసే ఛాన్స్ ఉంటాయని చెప్పి కళ్యాణ్ ఏం చేసాడంటే కెప్టెన్ రూమ్కి వెళ్ళింది. కళ్యాణ్ అండ్ దివ్య కెప్టెన్ రూమ్కి వెళ్ళి అక్కడ బాత్రూంలో దాచిపెడుతున్నారు. దివ్య అండ్ కళ్యాణ్ వీళ్ళ వేరే ప్లేస్ ఏం దొరకలేదు, ఇద్దరు కలిసి ఒకే బాత్రూంలో వెళ్ళి బాత్రూంలో డబ్బులు పంచుకుంటున్నారు. సో ఈ వాంటెడ్ పేట అనేది నాకు తెలిసి ఈ రోజుతో క్లోజ్ అవుతుంది. ఎంత తొందర ఇందులోంచి బయటపడితే అంత తొందర నాకు కూడా బెటర్. ఎందుకంటే వీళ్ళ నటనలు, వీళ్ళ వేషాలు, వీళ్ళ ఓవర్ యాక్షన్లు, గేమ్ ఆడమని చెప్తే వీళ్ళ ముచ్చట్లే నడుస్తున్నాయి. బిగ్ బాస్ ఫన్నీ మూమెంట్ కోసం వీళ్ళకి టాస్క్లు ఇస్తున్నాడు, దాన్ని సీరియస్గా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఏంటి, ఈ వాంటెడ్ పేట అనేది ఒక ఫన్నీ వింటేజ్ స్టైల్ తీసుకొచ్చిండ్రు. అది ఒక దొంగల ఏరియా అని చెప్పి ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఇస్తే దీన్ని సంజన గొడవ సైడ్ తీసుకెళ్ళింది. సంజన, మాధురి, రీతు దీన్ని గొడవ సైడ్ తీసుకెళ్ళిండు. సరే ఇది ఇట్లా ఉంది అని చెప్పి ఫుడ్ స్టాల్ పెట్టి, ఇటు టీ స్టాల్, ఇటు పానీపూరి స్టాల్ పెట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తే తిండి మీద పడ్డారు. సో వీళ్ళకు టాస్క్లు ఏది ఇచ్చినా కూడా అది పనికిరాదు. కాబట్టి తొందరగా ఈ పేటా టాస్క్ అయిపోతే గేమ్లోకి మిగిలిన దానికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ నామినేషన్స్లో సేవ్ అయ్యే వాళ్ళు ఎవరు, ఎలిమినేట్ ఎవరు, ఇది రొటీన్గా చూసుకోవచ్చు. అని ఈ పేటా టాస్క్ నుంచి ఎంత తొందర బయటపడితే అంత తొందర బెటర్. సో ఈరోజు జరిగిన ఎపిసోడ్ అయితే ఇది. మళ్ళీ రేపు ఎటువంటి దారుణాలు చూడాల్సి వస్తుందో రేపటి ఎపిసోడ్లో చూసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్.